ప్రభుత్వ బాధ్యతలను గౌరవంగా గుర్తు చేస్తూ ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా సమాజహితం కోసం పనిచేస్తున్న పాత్రికేయులందరికీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలు. దక్షిణ టీవీ, D6 టీవీ న్యూస్ ఛానల్, ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల్ నాయక్, నా తోటి రిపోర్టర్లకు, సీఈఓలకు శుభాకాంక్షలు. ఇవాళ ఉదాహరణకు చూసుకున్నట్టయితే 1 ఎకరం భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి, అదేవిధంగా 10 ఎకరాల భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి. మనం రైతు బంధు ఇచ్చుకున్నాం. ఎకరం భూమి ఉన్న మనిషికి సంవత్సర కాలంలో 10,000 ఇస్తే 10 ఎకరాలు ఉన్న ఆయనకు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. మరి ఏ భూమి లేకుండా ఒక కార్మికుడిగా పనిచేసినటువంటి వాళ్లకు మనం ఇంకా కూడా ఏమి ఇచ్చుకోవాలి. నా స్వప్నం, నా కళ ఏంటంటే రేపటి తెలంగాణలో నీకు భూమి ఉన్నా లేకున్నా, నువ్వు కార్మికుడివైనా చిరు ఉద్యోగివైనా నిన్ను ప్రభుత్వం అట్లా ఆదుకోవాలి. ఆ దిశగా మన ప్రయాణం జరగాలి. అంటే భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం, ఇంకా కూడా సకల జనులకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. ఆ సాధన దిశగా మన అడుగులు ఉండాలి. దానికి మేడేనే మనకు స్ఫూర్తి కావాలి. మనం తెలంగాణ వచ్చినాక ఏమనుకున్నాం? తలసరి ఆదాయం పెంచుకున్నాం మనం అనుకున్నాం. తలసరి ఆదాయం ఒక్కసారి చూడాలి. చూస్తే ఏమవుతుంది? రంగారెడ్డి జిల్లాలో 8 లక్షల చిల్లర తలసరి ఆదాయం ఉన్నది. తలసరి ఆదాయం అంటే ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్క వ్యక్తికి వచ్చేటటువంటి ఆదాయాన్ని అందరినీ కలిపి గుణిస్తారు అన్నట్టు. దాన్ని తలసరి ఆదాయం అని చెప్తారు. దానివల్ల మన సమాజం ఎంత ముందుకు పోయిందని చెప్తారు. తెలంగాణ రాకముందు ఇంకా దారుణంగా ఉండే. తెలంగాణ వచ్చినాక ఈ 11 ఏళ్లలో రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే, రంగారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ 10 కిలోమీటర్ల దూరం పోతే వికారాబాద్ ఉంటుంది. ఆ వికారాబాద్లో మొత్తం రాష్ట్రంలోనే అతి తక్కువ 1,58,000 మాత్రమే తలసరి ఆదాయం ఉంది. అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఎంత అంతరం ఉంటుంది? ఒకటిది మేడ ఉంటుంది, మేడ ముంగట్నే మురికివాడ ఉంటుంది. ఇంత అసమానతలు ఉన్న సమాజం మనదని చెప్పుకుంటొచ్చు. ఆ అసమానతలు పోవాలి. మనం భారతదేశానికి ఎప్పుడు కూడా తెలంగాణ దిక్సూచిగా నిలిచినాం. అది ఉద్యమంలో అయినా దేంట్లో అయినా మనం ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డాం. రేపటి నాడు జరగాల్సింది అదే. మన తెలంగాణలో ఖచ్చితంగా మరొక ఉద్యమం రావాలి. అసమానతలు అన్నటువంటి తొలగిపోవాలి. ఆ తొలగిపోవడం కోసం ఈ మేడే మనకు స్ఫూర్తి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, RC ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్, ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల్ నాయక్.